నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు సత్యాగ్రహి. తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు మరోసారి సంచలనాలకు దారితీసింది. ఫోన్ ట్యాపింగ్ కేసు ఇంత దూకుడిగా తెరపైకి ఎందుకు వచ్చింది అనంటే అన్ని వేళ్ళు కూడా ఖమ్మం, గుమ్మం వైపే చూపిస్తున్నాయి. అవును, నిజమే. మీరు వింటోంది నిజమే అది. ఖమ్మం జిల్లాకు అసలు ఫోన్ ట్యాపింగ్‌కు ఏంటి సంబంధమా అనే కదా మీ అనుమానం? అక్కడే ఉంది అసలు మ్యాజిక్, లాజిక్ అంతా గూడా. ఎప్పుడో మరుగున పడిపోయిందని అనుకున్న ఫోన్ ట్యాపింగ్ కేసు రాజకీయ నాయకుల ఖమ్మం టూర్‌లతో మళ్ళీ తెరపైకొచ్చింది. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఈ ఫోన్ ట్యాపింగ్ మళ్ళీ తెరపైకి రావడానికి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన రాజకీయ పార్టీలే ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. అదెలాగో ఇవాల్టి మన టాకింగ్ పాయింట్‌లో చూద్దాం. హ్మ్. ఎక్కడి నుంచి మొదలెడదాం ఇప్పుడు? ఆ ఖమ్మం జిల్లాలో గదా మొదటగా పర్యటించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దగ్గర నుంచి మనం మొదలు పెడదాం. కేటీఆర్ ఖమ్మం జిల్లాలో పర్యటించిన సమయంలో వైఎస్ జగన్ పార్టీ, అదే వైసీపీ జెండాలు అక్కడ రెపరెపలాడాయి. అందరికీ తెలిసిందే గదా! ఖమ్మంలో ఇప్పటికీ వైసీపీ చాలా బలంగా ఉంది. ఎందుకనంటే అక్కడ వైఎస్ జగన్ పార్టీకి కార్యకర్తలే కాదు, అభిమానులు కూడా భారీ సంఖ్యలోనే ఉన్నారు. 1, 2 పంచాయతీల్లో మొన్న వైసీపీ సానుభూతి పరులు విజయం సాధించారు అనంటే అక్కడ జగన్ చరిష్మా ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ తన దుకాణాన్ని సర్దేయడంతో ఆ పార్టీకి చెందిన కేడర్ అంతా ఇప్పుడు బీఆర్ఎస్ వైపు మళ్ళింది. దీనికి కారణంగానే కేటీఆర్ ఖమ్మం టూర్లో వైసీపీ జెండాలు దర్శనమిచ్చాయి. సో ఇది ఒక పార్ట్. కేటీఆర్ ఖమ్మం టూర్ అలా ముగిసిందో లేదో, నేనేమన్నా తక్కువ తిన్నానా అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం టూర్కి వెళ్ళారు. ఇప్పుడు అక్కడ టీడీపీ వంతొచ్చింది. కాంగ్రెస్కు మద్దతుగా టీడీపీ జెండాలు ఖమ్మం గుమ్మంలో రెపరెపలాడాయి. బీఆర్ఎస్కు వైసీపీ అండగా నిలిస్తే కాంగ్రెస్కు టీడీపీ మద్దతుగా నిలబడింది అక్కడ. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ అసలు కథ, కేటీఆర్ ఖమ్మం టూర్లో ఎక్కడా కూడా వైఎస్ జగన్ మీద తనకున్న అభిమానాన్ని బయటపెట్టలేదు. కానీ రేవంత్ రెడ్డి అలా కాదు. సాధారణంగానే ఆయన అవకాశం చిక్కినప్పుడల్లా తనలో ఉన్న టీడీపీ మనిషిని బయటికి తీసుకొస్తూ ఉంటారు. అలాంటి ఖమ్మం గుమ్మంపై ఉండి టీడీపీ ప్రస్తావన తేకపోతే ఎలా అని అనుకున్నారేమో కానీ, సమయం కానీ సందర్భం కానీ అక్కడ లేకపోయినా సరే టీడీపీ ప్రస్తావన అనేది తీసుకొచ్చారు. టీడీపీ ప్రస్తావన అంటే ఇదో 2 మాటలు మాట్లాడడం కాదు. అంటే ఏదో 2 మాటలు మాట్లాడేసి పక్కకి వెళ్ళిపోవడం కాదు. ఏకంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బొందపెట్టిన బీఆర్ఎస్ పార్టీని పాతాళంలోకి తొక్కేయాలి అంటూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు చాలా పెద్ద పిలుపే ఇచ్చారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ఉండొద్దని కక్ష గట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన చంద్రశేఖరరావును, బీఆర్ఎస్ ను సమూలంగా 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టినప్పుడే బీఆర్ఎస్ వాళ్ళు గద్దెలు దిగాలి, ఊర్లలో బీఆర్ఎస్ దిమ్మలు కూలాలి. ఆ విధంగా మనము ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. బీఆర్ఎస్ ను బొందబెట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది మిత్రులారా. టీడీపీని బొందపెట్టిన పార్టీని భూస్థాపితం చేయాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలిపివ్వడం ఏంటో ఇక్కడ అర్థం కాక కార్యకర్తలు కొంత తలలు పట్టుకున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగు రాష్ట్రంలో పుట్టిందే టీడీపీ. అలాంటి తెలుగుదేశం పార్టీని ఇప్పుడు రేవంత్ కాంగ్రెస్ పార్టీలో విలీనం, అదేనండి టీడీపీ ఓట్లను తమకు అనుకూలంగా వేయాలని నేరుగా పిలిపించినట్టుగా అక్కడ కనిపించింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిపి టీడీపీ శ్రేణులు కలిసి పనిచేయడం కూడా మనందరం చూసాం. ముఖ్యమంత్రి ఖమ్మం పర్యటనలో ప్రధానంగా ఎన్టీఆర్ గొప్పతనాన్ని చాటుతూనే చంద్రబాబు అభివృద్ధిని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. తెలుగుదేశం పార్టీని తెలంగాణలో బొందపెట్టిన బీఆర్ఎస్ను పాతాళంలోకి తొక్కేయాలి అని రేవంత్ అలా మాట్లాడడం వెనుక స్పష్టమైన లెక్కైతే ఉందని తెలుస్తోంది. గతంలో టీడీపీకి ఓటు వేసిన వర్గాలను ఇప్పుడు కాంగ్రెస్ వైపుకు తిప్పుకోవాలి అన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాపత్రయం. అయితే అసలు ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు తెలంగాణ సెంటిమెంట్ను
తట్టి లేపుతాయా అనే భయం ఇక్కడ కాంగ్రెస్ శ్రేణుల్లో మొదలైంది. సరే, ఎన్టీఆర్ విషయంలో తెలంగాణ ప్రజల్లో కొంత సానుకూలత ఉన్న మాట వాస్తవమే. కానీ చంద్రబాబు విషయంలో ఇప్పటికీ తెలంగాణ సమాజంలో ఒక భిన్నాభిప్రాయం కనిపిస్తూనే ఉంది. ఎందుకు? కృష్ణా జలాల వివాదం చూసుకున్నా, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలం పథకం వంటి కీలక విషయాల్లో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఒత్తిడికి రేవంత్ రెడ్డి తలొగ్గుతున్నారు అని బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే విమర్శల మీద విమర్శలు గుప్పిస్తున్నారు. బీఆర్ఎస్ ఒకటే కాదు, బీజేపీ కూడా చెప్తోందనుకోండి. ఇటువంటి సమయంలో చంద్రబాబును ప్రశంసించటం అనంటే ప్రత్యర్థులకు ఆయుధం ఇచ్చినట్టే అవుతుందన్నది విశ్లేషకులు మాట్లాడుతున్నారు. సరే, రేవంత్ రెడ్డిపై మొదటి నుంచి టీడీపీ ముద్ర వేయడానికి బీఆర్ఎస్ ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇప్పుడు రేవంత్ మాటలేమో దానికి బలం చేకూర్చేలా ఉన్నాయని సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. అసలు రేవంత్ ఇంకా టీడీపీ మైండ్ సెట్లోనే ఉన్నారా అనే ప్రశ్నలు కూడా కనిపిస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లో ఓటర్లు సెంటిమెంట్కు త్వరగా ప్రభావితం అవుతూ ఉంటారు. మున్సిపల్ ఎన్నికల కోసం రేవంత్ చేసిన ఈ ప్రయోగం అటు తిరిగి ఇటు తిరిగి మొత్తానికి తెలంగాణ ఆత్మగౌరవ నినాదానికి తావిస్తే కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇదే సమయంలో ఖమ్మం, నల్లగొండ మంత్రుల వ్యవహారం, సింగరేణి నైనీ బ్లాక్ స్కామ్ రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకే చుట్టుకోవడం రేవంత్ రెడ్డికి పెద్ద తలనొప్పిగా మారింది. సరిగ్గా ఇదే సమయంలోనే రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అసలు విషయానికి వస్తే ఫోన్ ట్యాపింగ్ కేసును తెరపైకి తీసుకొచ్చారు. తేవడమే కాదు, ఏకంగా బీఆర్ఎస్ అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదే ఫోకస్గా ఈ ట్యాపింగ్ అస్త్రాన్ని ప్రయోగించారు. మనం చూసాం కదా, 7 గంటల పాటు హరీష్ రావు, ఆ తర్వాత కేటీఆర్ 7 గంటల పాటు ఫోన్ ట్యాపింగ్ కేసులో వాళ్ళకి నోటీసులు ఇవ్వడమే కాదు, వారిని విచారణకు కూడా పిలిపించి దాదాపుగా 7 గంటల పాటుగా విచారణ అయితే జరిపారు. అంటే బీఆర్ఎస్ మానసిక స్థైర్యంపై ఒక దెబ్బ కొట్టాలని ప్రణాళిక రచించారు రేవంత్ రెడ్డి. అయితే ఇక్కడ రేవంత్ ఆడిన మైండ్ గేమ్ బాగుంది, కానీ ఇక్కడే వచ్చింది అసలు సమస్య. ఆయన దీనికోసం తెలుగుదేశం పార్టీ పేరు, అంటే పక్క రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ పేరును తెర మీదకు తీసుకురావడమే తెలంగాణ ప్రజలకే కాదు, తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు సైతం మింగుడు పడడం లేదుట. రేవంత్ రెడ్డి వేసిన ఈ మాస్టర్ ప్లాన్ ఏంటో ఆయనకే రివర్స్ అయ్యేలా కనిపిస్తోంది. ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్లో ఇప్పుడు ఒకటే రచ్చ. సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాలో చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి లాభిస్తాయా లేక నష్టం చేకూరుస్తాయా? ఎన్టీఆర్, చంద్రబాబు ప్రస్తావన తీసుకురావడం వెనుక ఉన్న అసలు మర్మం ఏంటి? సొంత పార్టీ నేతలే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ మొత్తం వ్యవహారం మీద. ఒకవేళ రేవంత్ రెడ్డి వ్యూహం ఫలించి టీడీపీ ఓట్లు కాంగ్రెస్కు పడతాయా లేక తెలంగాణ సెంటిమెంట్ను బీఆర్ఎస్ మళ్ళీ అస్త్రంగా మార్చుకుంటుందా అనేది మాత్రం కాలమే నిర్ణయించాలి. రాజకీయాల్లో ఒక్కోసారి చిన్న పొరపాటు, ఏదో ఒక చిన్న పొరపాటు చేసినా సరే మొత్తం కెరీర్ని కూడా ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి వేసిన ఈ అడుగు ఆయన్ను విజయ తీరాలకు చేరుస్తుందో లేక కిందకి అంటే అధపాతాళానికి తొక్కేస్తుందో చూడాలి. ఏదేమైనా తెలంగాణ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాను అన్న మాటని మర్చిపోతున్నట్టుగా కనిపిస్తోంది కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎందుకనంటే ఎప్పుడైతే టీడీపీ ప్రస్తావన వస్తుందో అవిభక్త ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో ఆయన కలిసి నడిచిన సందర్భాలన్నీ గుర్తు చేసుకుంటూ టీడీపీ ఇంకా ఇక్కడ మనగలుగుతుంది, దాన్ని నేనే బతికిస్తాను అన్నట్టుగా ఆయన చాలా సందర్భాల్లో మాట్లాడుతున్న తీరును మనం చూస్తున్నాం. సో ఒక రకంగా అనిపిస్తుంది, ఆయన కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి లేకపోతే తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి. అఫ్కోర్స్ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అనేది ప్రస్తుతానికైతే చాలా తక్కువ, ఎక్కడా లేదనే చెప్పుకోవాలి. కాకపోతే కాంగ్రెస్ పార్టీ పేరు మీద గెలిచి, కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మొత్తం నేతలంతా కూడా ఆయన వెనుకున్నప్పుడు టీడీపీ మాట ఎందుకు మాట్లాడుతున్నారనేది మాత్రం ఎవరికి అంతుపట్టని విషయం. గతంలో టీడీపీ ఉండొచ్చు, ప్రస్తుతం ఉన్నది మాత్రం కాంగ్రెస్ పార్టీలో కదా. కాంగ్రెస్ పార్టీని పైకి తీసుకురావాలనే ప్రయత్నం చేయకుండా ఏదైతే ఇట్లాంటి ఖమ్మం ఏవైతే బార్డర్ ప్లేసెస్లోకి వెళ్ళినప్పుడల్లా కావాలని టీడీపీకి సంబంధించిన వ్యవహారాలు ఎక్కువగా పైకి తీసుకొస్తున్నారు. చాలా సందర్భాల్లో ఈ మధ్య కాలంలో తెలంగాణలో జరిగిన కొన్ని ప్రోగ్రామ్స్లో కూడా ఎన్టీఆర్ రామారావు పేరు తీసుకురావడం, చంద్రబాబు గారి పేరు తీసుకురావడం, సో వాళ్ళందరినీ పైకెత్తడం, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యవహారాలను కూడా మాట్లాడుతూ ఉండడం, గతంలో నేను అట్లా ఉండేవాడిని అని చెప్పి మాట్లాడుకోవటం,
ఇవన్నీ కూడా ఏంటి? ఎటు తీసుకెళ్తాయి? నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఇవి లాభిస్తాయా అంటే, అసలు కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి 2 బద్ధ వైరుధ్యం ఉంది. అంటే వాళ్ళు సిద్ధాంతపరంగా కూడా చాలా వైరుధ్యం ఉంటుంది వాటికి. అలాంటి కాంగ్రెస్ పార్టీలో ఉండి, తెలుగుదేశం పార్టీని పైకి తీసుకురావాలన్నట్టుగా ఆయన మాట్లాడే మాటలు, అటు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్‌కి గాని, మరోపక్క బీజేపీకి గాని ఏ రకంగా ఉపయోగపడతాయి? వాళ్ళు ఏ రకంగా దీన్ని తమ వైపుకు మలుచుకునే ప్రయత్నం చేస్తారు అనేది మాత్రం రాబోయే రోజుల్లో తేలిపోతుంది. ఇది ఇవాల్టి మన టాకింగ్ పాయింట్. నెక్స్ట్ వీక్ మరో టాపిక్‌తో మళ్ళీ మీ ముందుంటా.